గౌరవనీయులు కేసీఆర్ గారు కళాకారులకు పెద్దపీటనిచ్చిన వ్యక్తి. రవీంద్ర భారతిలో నా చిన్నప్పుడు ఒక ఈవెంట్కి పోవాలంటే దాన్ని మహా భాగ్యంగా ఫీల్ అయ్యేవాళ్ళు. మామిడి హరికృష్ణ గారు ఎప్పుడైతే పదవి దాంట్లో సేకరించారో మామిడి ఆకులు అంటే ఎంట్రెన్స్ ఇస్తాడు, ప్రతి ఒక్క కళాకారుడికి ఆ వేదికనిచ్చిండు. పద్మశ్రీ వరకు పోయిన గ్రామ కళలు అప్పుడు అవకాశం ఉంటే నేను వెళ్ళలేకపోయినా వాళ్ళ దగ్గరికి. ఈ రికార్డు అప్పుడే చేసేవాడిని. బట్ ఇప్పుడు కూడా అవకాశం ఉండొచ్చు అనుకున్నా, రికార్డు మాత్రం బ్రేక్ చేసి. కాకపోతే నేను ఒక సామాజిక వర్గం కాబట్టి మనల్ని అంత కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే వెళ్ళేటప్పుడే నేను అన్నప్పుడే నువ్వెంత నీ బ్రతికెంతరా, అమెరికా అంటే అడగూడదు అనుకుంటున్నావా అని అవహేళన చేసి మాట్లాడిన వాళ్ళే మళ్ళీ పోయినా కూడా అలా అదే విధంగా నన్ను ట్రీట్ చేసిన అర్థమైంది. చూసిన ఒక వ్యక్తి అపార్ట్మెంట్ కోసం కూడా అడిగితే సస్రా అనే విధంగా చేసి అయినా ఫీల్ అయినా. ఎందుకంటే 64 కళలో నాది కూడా కళే కదా. ఇప్పుడు బ్యాడ్మింటన్, బాక్సర్లకి, వెయిట్ లిఫ్టర్లకి, క్రికెటర్లకి అలాంటి వాళ్ళను ప్రోత్సహించే ప్రభుత్వాలు ఇలాంటి కళాకారులను కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందని నాకు విన్నపం. మెడల్స్ అన్ని చూస్తున్నప్పుడు అలా, లేదంటే ఆ రికార్డ్స్ అన్ని చూస్తున్నప్పుడు అలా, అంటే నన్ను ప్రపంచ దేశ విదేశాలే గుర్తించినాయి, నా రాష్ట్రం నన్ను ఇంకా నేను ఎవరో గుర్తించడం కోసం పనిచేయలేదు. నేను వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా ఐఎమ్ ఏ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. 100 కోట్లు పెట్టినా కూడా నువ్వు డబ్బులు సంపాదించుకొని బంగ్లాలు కట్టుకోగలుగుతావు, కానీ రికార్డు మాత్రం ప్రతిభావంతునికే వస్తుంది. అది ప్రూవ్ టాలెంట్. ఇప్పుడు ఎవరో గుర్తించాలనేది నాకు అవసరం లేదు. ఒకవేళ గుర్తిస్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే నేను నా జర్నీలో దేశ విదేశాల్లో ఎక్కడ షో చేసినా కూడా వచ్చిన మనీని నా నిమిత్త ఖర్చులకు వాడుకొని నాతో వచ్చిన వాళ్ళకి ఇచ్చి మిగతా అన్న పిల్ల ఖర్చు పెట్టాలని నాకు కోరిక ఉండేది. అంతే. కాకపోతే నేను వెనకేసుకోలేదు. ఇప్పుడు కూడా జేబులో నాకు రూపాయి ఉంది. ఇప్పుడు కూడా అంతే. నేను ఒక న్యాచురల్ లైఫ్ అయితే ఉండాలి. ఏం చేస్తావు? 100 కోట్లు సంపాదించుకున్న బతుకు, నువ్వు వస్తప్పుడు నీ మీద వేసిన బట్టలు కూడా చింపి పండబెట్టే బతుకుని ఎందుకోసం, దేనికోసం ఆరాటం? ఉండి లేని జీవితాని కోసము. ఈ ఉసు అంటే ఉసుకుపోయే జీవితం అంటారు. దానికోసం కొట్లాడలు, పంచాదలు, దానికి పగలు, ప్రతీకారాలు, అన్నదమ్ములు, అక్క జిల్లాల మధ్యలో, రైతుల మధ్యలో, బిజినెస్ మధ్యలో ఇవన్నీ ఎందుకు? సరే క్రాంతన్, ఇప్పటి వరకు సంపాదించిన గిన్నిస్ రికార్డులు కాకుండా ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారా? నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటంటే? కార్యాచరణ ఏంటంటే ఇప్పుడున్న నేను యోగాలో ఎంఎస్. యోగా టీచర్గా క్లాస్ ఇచ్చినా కూడా నాకు నెలకింత జీతం ఇచ్చినా ఇస్తారు. నా కుటుంబాన్ని నేను పోషించుకునే స్తోమత నేను సంపాదించుకోగలను. కానీ నా కాన్సెప్ట్ నేను ఒక 4 గోడల మధ్యలో బందీ కావద్దాం. నేనేమనుకున్నాను, ఈ ప్రతిభని ఇంకా 100 మంది నేర్పిద్దాం, ఎంతో మందిని చైతన్యవంతులు తయారు చేద్దాం. దాంతోపాటుగా ఇంకా ప్రభుత్వ పరంగా సపోర్ట్ తీసుకుంటే ఇంకా నాకు కొంచెం సింపుల్ అయిపోతుంది అని ఆలోచించు. వాళ్ళు చేసినా వాళ్ళు చేయకపోయినా ప్రతిభను గుర్తించే ఒక నాయకుడు కానీ ఒక కళాకారుడు కానీ ఏ రోజైనా అక్కడ చేర్చుకుంటారని నమ్ముతాను. అంటే ఇంకా ఇన్స్టిట్యూషన్ లాంటిది ఏమైనా పెట్టిదా? నేను చెప్పాను కదా, క్రాంతి సోషియో కల్చరల్ సొసైటీ అనేది ఒక ఎన్జిఓ ఓపెన్. ఎక్కడది? అది సూర్యాపేటలోనే. దానికి నేనే మొత్తం దానికి సంబంధించిన దాంట్లో కొంతమంది మెంబర్స్ ఉన్నారు. ఇక నేను అనుకున్నాను, నాలుగా కష్టపడే ప్రతి గ్రామంలో ఉన్న కళాకారుడికి మనం సపోర్ట్ చేయాలి. నన్ను అన్నారు, మీలాంటి వాళ్ళు ఏమన్నారు, నీకే గతి లేదు ఇంకోనికి ఏం చేస్తారు అబ్బాయి అన్నారు. బట్ నాకు లేకపోవచ్చు, కానీ నాకు వచ్చిన ఆలోచన మాత్రం నిజమే కదా. ఇప్పుడు నాకు లేదని నీకు తెలుసు. ఇప్పుడు మా ఊర్లో ఏమనుకుంటారు, మేము కూడా అమెరికా, దుబాయ్ వేడిగా 100 కోట్లు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, జేబులో మాత్రం రూపాయలు లేదని అనేది వాళ్ళకి తెలియదు కదా. కానీ చూసే విధానాన్ని బట్టి మనిషిని ఎప్పుడు జడ్జ్ చేయదని నా ఆలోచన. ఒక మనిషిని అపీరియన్స్ చూసి, వేసుకున్న బట్టలను చూసి, ముఖాన్ని చూసి నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు? ఇప్పుడు ఈ రోజు నువ్వు కనపడంగానే నా గురించి జడ్జ్ చేస్తాను, నువ్వెవరు ఇక్కడ? కానీ నాకు తెలిసిన ఒక్కటి ఏంటి తెలుసా, మనిషి సాధించాలనే కసి మనసులో ఉండాలి. మన మనసులో ఉంటే ఏమని చేయగలుగుతారు. రైట్ అన్న, మీరు చేసిన ప్రధానంగా 4 విన్యాసాల్లో ఇప్పుడు మీకు 4 రికార్డ్స్ రావడం జరిగింది కదా. సో మా ప్రేక్షకుల కోసం ఏది మన డ్రిల్ మిషన్ కాకుండా ఇంకేం చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? ఫ్యాను, నెయిల్స్, ఇంకా సంసం, ఇంకా చిన్న ఐటమ్స్ అయితే అంటే హెవీగా చేయలేను. ఒక 2-3 అన్న. ఇందాక మీ గ్రామస్తులు ఎవరో చెప్తున్నారు, మరి గిన్నిస్ రికార్డు వచ్చింది కదా, 100 కోట్లు సంపాదించుకుంటాడు క్రాంతి ఏమో అని చెప్పి చాలామంది ఒక అపోహలు ఉంటారు కదా. మరి ఆ రకంగా నాయకులను కలవడం కానీ, ప్రముఖ వ్యాపారవేత్తల్ని కలిసి కొంతవరకు ఫండింగ్ చేయడం లాంటిది, లేదంటే ఫర్దర్గా ఇంకా ఆ అవసరాల కోసం అట్లా మనీ ఫండింగ్ రూపంలో ఏమైనా కలిసి తిరిగే అవకాశాలు ఉన్నారా, ఆలోచనలు ఉన్నారా? అట్లాంటిది ఏం లేదన్న. ఎందుకంటే నా ప్రతిభను గుర్తించే వాళ్ళు ఎవరు ఉంటే సపోర్ట్ చేసిన వాళ్ళు ఎలమే లెక్క పెట్టచ్చు కొంతమందిని, అంతే తప్ప ఈ ఫండింగ్ ఇవన్నీ నాకు రాదు, వద్దు, అలాంటి నేను చేయను. ఒకవేళ మిమ్మల్ని వెతుక్కొని ఆ రకమైన అవకాశాలు ఇట్లా వస్తే దాన్ని ఆహ్వానిస్తారా? ఇప్పుడు నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని నేను గౌరవిస్తాను.
నాకు సపోర్ట్ చేయకుండా కూడా గౌరవిస్తాను. ఇప్పుడు ఈ గిన్నిస్ రికార్డ్ తీసుకొని రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న నాయకుల్ని కానీ పెద్ద వ్యక్తులు కానీ సీఎం లాంటి వాళ్ళు మంత్రుల్ని కలిసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా రాబోయే రోజుల్లో? ఇప్పుడు ప్రతిభావంతుని గుర్తించవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుందన్న. అవును. ఒకవేళ వాళ్ళు గుర్తించలేకపోతే ఈ కాలేజీల మీద పడి వాళ్ళ దగ్గర పోవాల్సినంత అవసరం లేదు. ముఖ్యమంత్రి గుర్తిస్తారని నమ్ముతున్నా. ఓకే, ఇందాక మీరు ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళినా ఇంకా ఇంకా కలవాల్సి ఉంది అని అన్నారు కదా, ఎవరు ఆ వ్యక్తి తెలుసుకోవచ్చా? తప్పనిసరిగా తర్వాత మీరే చూస్తారు కదా. చూసే కంటే ముందు మీరు చెప్తే బాగుంటుంది కదా. చెప్పడానికంటే ఇక అది కానప్పుడు చెప్పడానికంటే చేసినాక చూపిస్తా 100%. రైట్ అన్న, అసాధ్యం అని మన మానవ జీవితంలో ఏ పనైనా కూడా అసాధ్యం అని అనుకోకుండా ప్రతిదీ ప్రయత్నిస్తే సాధ్యం అని చెప్పి మిమ్మల్ని చూసిన తర్వాత ఎవరైనా కూడా బలంగా నమ్మాల్సిందే. సో ఇంత మీ జీవితంలో ఇంత రికార్డ్స్ సాధించి లేదంటే ప్రఖ్యాతల్ని మన భారతదేశ ప్రఖ్యాతల్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన వ్యక్తిగా మేము ఒక మంచి సందేశం ఇవ్వాలి మా ఆడియన్స్కి మా ఛానల్ తరపున అంటే ఏం చెప్తారు మీరు? ఒక ప్రతిభావంతుడికి ఆత్మవిశ్వాసం ముందుంటే దానికి ఆస్తి, అంతస్తు, హోదా, పరిచయాలు, సంబంధాలు ఏం అవసరం లేదు. మన ఏకాగ్రతను కోల్పోకుండా మన ప్రయాణంలో ముందుకు సాక్కుంటూ పోవాలి. ఎగ్జాంపుల్ నేను ఈ ప్రతిభను ప్రపంచాన్ని తీసుకెళ్ళడానికి మీ అందరి సపోర్ట్, మీ అందరి ఎంకరేజ్, అది పరోక్షంగా ప్రత్యక్షంగా ఏదైనా కానీ. రైట్ క్రాంత్ అన్న, అడగంగానే మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సందేశాన్ని సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.